నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ గాయత్రి ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు గార మండలం మెండపేటలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు గ్రామస్తుల సమస్యలను స్వీకరించి సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ విద్యా సంస్థలైన వికాస్ విద్యా సంస్థలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రజతోత్సవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమ్దలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ హాజరై విద్యార్థులు అధ్యాపకులు యాజమాన్యాన్ని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్యే పునాది అని నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో వికాస్ విద్యా సంస్థలు గత 25 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నాయని కొనియాడారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి రాష్ట్రం మరియు దేశ స్థాయిలో ప్రతిభ కనబరిచే విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నైతిక విలువలు క్రమశిక్షణ సామాజిక బాధ్యతలను కూడా అలవర్చుకోవాలని సూచించారు విద్యా సంస్థలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు సృజనాత్మకత ఆవిష్కరణాత్మకత ఆలోచనలు పెంపొందించేలా కృషి చేయాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆధునిక విద్యా సదుపాయాల కల్పన నైపుణ్యాభివృద్ధి సాంకేతిక విద్య ప్రోత్సాహానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం కోన వెంకట రమణమూర్తి కోన మురళి అధ్యాపకులు సిబ్బందిని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా అభినందించారు శ్రీకాకుళం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కేడర్ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పిఎస్సి చైర్మన్ కూన రవికుమార్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం గ్రామస్థాయి కమిటీల పనితీరు ప్రజా సమస్యలు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ బుధవారం జరిగే సమీక్షా సమావేశాల ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీనియర్ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం అలాగే పియూసీ చైర్మన్ గారు మోహన్ రవణ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి పెట్ల గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ కార్యవర్గ పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు సీనియర్లు కామేశ్వరరావు గారు లాంటి సీనియర్లు చాలామంది పెద్దలందరూ ఉన్నారు వారందరికీ బాబు గారికి రామకృష్ణ గారికి మన రవణ గారి క్లాస్మేటే మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి అలాగే ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం చాలా విషయాలు మీరు ఎందుకంటే ఈ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి జిల్లాలో ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్కటి ఉంటాయి ఆయా సమస్యలు బట్టి రాష్ట్రంలో తెలియాలంటే ఈ జిల్లాలో ఆ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిష్టాల మేరకు అందులో మంచి విషయాలన్నీ తీర్మానం చేసి బయటకు పంపించడం అనేది మంచి సాంప్రదాయం దీనికి మా పూర్తి మద్దతు ఉంటుందని పూర్తిగా తెలియజేసుకుంటూ కామేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు నేను వచ్చాను ఆయనలా మనం మాట్లాడడం ఆయన చాలా సీనియర్ పోస్టు నేను నిజంగా ఆ నేరడి కోసం చెప్పారు దానికోసం నిజంగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి మేము కేంద్ర మంత్రి గారు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనను పార్టీ శ్రేణులంతా ఘనంగా విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు పాతపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించి ములాఖాత్లో మాట్లాడనున్నట్లు తెలిపారు అప్పలరాజుపై కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు అంటే జగనన్న మత్స్యకార నాయకుడు
మరి మాజీ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు గారి తాలూకా అరెస్టును మరి ఖండిస్తూ ఇలా బలహీన బడుగు వర్గాలు, బీసీలను, మరి దళితులను, గిరిజనులను, అంటే కూటమి ప్రభుత్వంపై మాట్లాడే ఏ ఒక్కరికైనా సరే వాళ్ళు ఎలా చూపిస్తుందంటే కక్షపూరితమైన రాజకీయాలు చేసి అనేక రకాలుగా హింసిస్తున్నారు. ఈ విషయంపై పూర్తిగా ఖండిస్తూ మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మన అందరం కూడా ప్రతి పంచాయతీ నుంచి అందరం కూడా వెళ్ళి జగనన్నను మనం స్వాగతించాలి. ఇది స్వాగతించడంలో అర్థం ఏంటంటే మనందరి కోసం ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజల కోసం పరిపాలన. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మనందరం కూడా అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎవరిని మనం బాధ పెట్టలేదు, హింసించలేదు, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. అందరికీ సంక్షేమ పథకాలు అందాయా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, ఆ విషయంపైనే మన తాలూకా శ్రద్ధ, దృష్టి. మనకి కేవలం నియంత పాలన కాదు, ప్రజా సంక్షేమ పాలన, ప్రజా రంజకమైన పాలన, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక ఆదేశం ఇచ్చారు. అది మనందరం పాలించాం, పాలనలో పెట్టాం, ఇంప్లిమెంట్ చేసాం. అందుకే 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర ఎటువంటి హింసాత్మకమైన ఘటనలు కానీ, ఎవరో ఒక ఫ్యామిలీని బాధ పెట్టడం కానీ, ఎవరిని ఇష్టానుసారంగా ఇలా జైల్లో పెట్టడాలు ఇవేమీ లేదు. మరి ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఎవరు ఒక మాట అన్నారంటే చాలు వెంటనే కార్మికులకు కనీసం వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30, 31 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు అరినామా అక్కివలసలో శ్యాంక్రాంగ్ పిస్టన్ అండ్ డ్రింక్స్ ప్లాంట్ 3 నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల కార్మికులు, అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాలను వెంటనే సవరించి 26,000 అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని, 4 రేబల్ కోడ్లను రద్దు చేసి PF, ESI సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును జగన్ ములాఖాత్లో పరామర్శించినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో అప్పలరాజుపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం విశాఖపట్నం చేరుకున్న అనంతరం రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకొని మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు అంపోలు జైలులో అప్పలరాజుతో ములాఖాత్ నిర్వహించి అనంతరం విశాఖపట్నానికి తిరుగు ప్రయాణం కానున్నారు. కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని అన్నింటా ముందుకు నడిపినటువంటి నాయకుడు, అటువంటి మంచి నాయకుడు, మనకి అభిమాన నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 2 సంవత్సరాల్లో మొదటిసారిగా ఈవేళ శ్రీకాకుళం వచ్చినటువంటి సందర్భం ప్రజలు అందరినీ మరి సమాచారం తెలియజేసి మరి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఘనస్వాగతం పలకాలని, మరి ఆయనకి మన మద్దతు గౌరవంగా మనం గౌరవించాలని చెప్పి జిల్లా ప్రజలకు నేను కోరుతూ, మరి ముఖ్య నాయకులందరూ కూడా తగినటువంటి చర్యలు తీసుకొని మీ ప్రాంతాల్లో మరి వైఎస్ఆర్ పార్టీ కేడర్ని అందరినీ సమాయత్తం చేసి ఆయనకి స్వాగతం పలికేదానికి సన్నద్ధం చేయాలని మీ అందరికీ హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తూ, మరి జగన్ గారు అప్పలరాజు గారిని కలిసే ఉద్దేశం ఇప్పుడే సూర్యబాబు గారు చెప్పినట్టు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి వ్యక్తి అప్పలరాజు గారు. అలాగే మత్స్యకార కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో ఏనాడు తెలుగుదేశం పార్టీ కానీ మత్స్యకారులు ఇక్కడ ఎమ్మెల్యే సీటు కానీ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, మరలా జగన్మోహన్ రెడ్డి గారే మత్స్యకారులను గౌరవించి మరి ఎక్కడో పాకిస్తాన్లో మత్స్యకారులు వల్ల చిక్కుకుంటే వాళ్ళందరినీ విడిపించే పని మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసి వారికి గౌరవించి మన ప్రాంతాలు తీసుకొచ్చినటువంటి సంఘటన. అలాగే మత్స్యకారులకు ప్రయోజనమైనటువంటి బుడగట్లపాలెం ఇక్కడ హార్బర్ నిర్మాణానికి పెద్ద ఎత్తున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే పని.
మరి ఇలాగా అవసరమైనటువంటి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి దానిలో కూడా ప్రధాన పాత్ర అప్పలరాజు గారిది ఉంది. మరి అటువంటి మత్స్యకారులకి ప్రయోజనం కలిగించేటువంటి నాయకుడిగా మరి ప్రభుత్వం తరఫున వాణి వినిపిస్తూ సమస్యల మీద స్పందించినటువంటి ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని రోడ్లు, పార్కింగ్, రవాణా, వైద్య సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కూడా మళ్ళీ ఆగస్టు 1న ప్లాన్ చేసుకున్నటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ మీద ప్రత్యేకంగా రివ్యూ చేశాం. అన్ని ఏర్పాట్లు కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా ఈ కార్యక్రమం నడిపించాలని ఈరోజు రివ్యూలో కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశాం. మరి లోకేష్ అన్న గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కార్యక్రమానికి రాబోతున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇది కేవలం నాయకులతో జరగాల్సినటువంటి కార్యక్రమం కాదు. దీనికి అత్యంత ముఖ్యమైనటువంటిది మీరందరూ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక సొంత పండగ లాంటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక చిరకాల కోరికగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని మనం వీక్షిస్తూ వస్తున్నాం. ఎప్పుడు అవుతుందా అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. ఆ రోజు అతి దగ్గరలో ఉంది. ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, అందరూ కూడా పాల్గొనాలి, విజయవంతం చేయాలని. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గేటు వద్ద బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, జిల్లా కార్యదర్శి పి కగేష్ మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఐషీ ఘోష్ ను పాత కేసుల పేరుతో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. శాంతియుత నిరసనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ ప్రశ్నించే హక్కును అణిచివేసే చర్యలను ప్రభుత్వం, పోలీసులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేసులు, అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని విశాఖ బి కాలనీలోని షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున కాకడ హారతితో ప్రారంభమైన వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు వేద మంత్రోచ్చారణ నడుమ క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ, అర్చనలు నిర్వహించారు. మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ తదితర ఏర్పాట్లు చేశారు. మహామంగళహారతి అనంతరం నిర్వహించిన నారాయణ సేవలో సుమారు 2000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మీనాక్షి ఆధ్వర్యంలో గురు సచ్చరిత్ర పారాయణం కొనసాగింది. సాయంత్రం 70 ఏళ్లు పైబడిన గురువులను ఘనంగా సత్కరించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పూర్ణ శశి, శ్రీదేవి, సత్యనారాయణరాజు, విజయ దంపతులు, ఊర్న సత్యనారాయణ, గుప్తా సరోజిని దంపతులు, బి శేఖర్, ఎస్ ప్రసాద్, కొంకియాన మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. సత్సంగ సభ్యుల సహాయ సహకారాలతో సంఘ అఖండ పాలన నిర్వహిస్తున్నారు. అలాగే బాబా వారి యొక్క సన్నిధిలో ఉదయం కాకడహారతి మొదలుకొని సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా కార్యక్రమం కూడా విరివిగా ఈ కాంట్రాక్ట్ కుటుంబాలకి జరపడం జరిగింది. మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్ల యొక్క సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్నారు. ఈరోజు గురు పౌర్ణమి అంటే వ్యాసుడు యొక్క పుట్టినరోజు, వ్యాసుడు యొక్క జన్మదినం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ వ్యాసుడు మనకు మూల పురుషుడు. ఎలా అయ్యాడు మూల పురుషుడు అంటే 4 వేదాలని కూడా ఒక పోగుగా పూసుండే మొట్టమొదట ఆ పోగుని 4 భాగాలుగా విభజించి సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదం చూసి 4 భాగాలుగా విభజించి
ఆ 4 వేదాలని మనకి అందించిన వాడు. అది కాకుండా ఉపనిషత్తులు కూడా మనకి అందించాడు వేదవ్యాసుడు అయ్యాడు. అంతేకాకుండా అష్టాదశ పురాణాలు, మహాభాగవతం, మహాభారతం ఇవన్నీ కూడా. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలతో పాటు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 95వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్, సాసపు జోగినాయుడు, డాక్టర్ మంతిన వాసుదేవాచార్యులు మాట్లాడుతూ వేదవ్యాసుడు భారత జ్ఞాన సంపదకు శాశ్వత దిక్సూచి అని కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు దేవాలయాలతో పాటు గురు పరంపర పరిరక్షణ కూడా ఎంతో అవసరం అన్నారు. గురువులను గౌరవించే సమాజంలోనే సంస్కారం, సేవాభావం, దేశభక్తి, సామాజిక సమరసత పెంపొందుతాయని పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ సి నారాయణ రెడ్డికి నివాళులర్పించి గజల్స్ వాసుదేవ్ ఆలపించిన గజల్ సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరా ప్రసాద్, గజల్స్ వాసుదేవ్, కర్రసాము కోచ్ బలగ హర్షవర్ధన్, జుంబా డాన్స్ మాస్టర్లు బత్తులు దేవి ప్రసాద్, గేదెల లక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన గౌరవించిన విధానానికి నేను హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన గురువు శిష్యుడే, ఆయన శిష్యుడే, ఆయన గురువు ఆయన కనుక ఆ విధంగా ఆయన గౌరవించినందుకు చాలా అభినందిస్తున్నాం. అయితే ఈవేళ ఏంటంటే మహాశివరాత్రి తాలూకు ఇంపార్టెన్స్ కోసం ప్రపంచమే అన్ని దగ్గరలో గురుపౌర్ణమి చేస్తుంటారు. మరి అలాంటప్పుడు ఈ నాలెడ్జ్ కూడా ఆయన తాలూకా విషయాలు కొన్ని తెలుస్తాయి. ఆ విధంగా మనం తెలుసుకోవడం వలన ఆయన తాలూకు అప్పుడు కూడా తెలుసు. అయితే ఇవన్నీ మీకు తెలుసారు. నగరంలోని బొందలీపురం షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం గురు పూజోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జీవించాలని, దైవానుగ్రహం పొందేందుకు ధర్మబద్ధమైన జీవనం అవసరమని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో గొప్పదని, గురువుల అడుగుజాడల్లో నడిచే వారికి ఉన్నత స్థానం లభిస్తుందని తెలిపారు. భారతీయ ధర్మ సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చి భక్తులందరికీ స్వామీజీల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా మాజీ సైనికుల సమాఖ్య ఆధ్వర్యంలో 85 ఏళ్ల అనాథ వృద్ధురాలు సూరులమ్మకు తాత్కాలిక గృహాన్ని నిర్మించి దానికి మాజీ సైనిక్ సేవా నిలయం అని నామకరణం చేశారు. ఈ గృహాన్ని స్థానిక డిఎస్పీ సిహెచ్ వివేకానంద ప్రారంభించారు. జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణ చంద్రరావు కటకం మాట్లాడుతూ మాజీ సైనికుడు కాకర్ల నర్సింగ్ చొరవతో సూరులమ్మ దయనీయ పరిస్థితిని గుర్తించి సోషల్ మీడియా ద్వారా విరాళాలు స్వీకరించి 21,000తో గృహాన్ని నిర్మించామని తెలిపారు. మాజీ సైనికులు సామాజిక సేవలో ముందుంటారని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించే పోస్టర్ ని కూడా డిఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ సైనికులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సూరులమ్మ సహాయం చేసిన వారందరికీ భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే మనం ఏదైనా సేవా కార్యక్రమం చేసే పెద్దవాళ్ళు యాక్చువల్లీ బ్లెస్సింగ్స్ ఇస్తే మనకు కొంచెం ఇంకా ముందుకెళ్ళడానికి ఇది ఒక తార్కాణం అండి. అలాగే లైన్ నటుకుల మోహన్ గారు కానివ్వండి, మా చైర్మన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వర గారు అనండి, మా జన సైనికులు అనండి, మా మాజీ సైనికులు, ముఖ్యంగా మా మాజీ సైనికులు చెప్తానంటే వాళ్ళు దేశంలోనే సేవ చేశారనుకోవడండి. దేశం సేవ చేసిన తర్వాత కూడాను సొసైటీలో కూర్చోవడాను తమ వంతు సేవ చేయడం ముందుగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి చాలా కార్యక్రమాలను మా వాళ్ళు చేశారు. మీకు ఆ విజయవాడ ఫ్లెక్స్ వచ్చినప్పుడు అనండి, అలాగే నర్సంపేటలో ఒక 2 అనాథ పిల్లలకి కూడాను మా వాళ్ళు హెల్ప్ చేశారు. 1 లక్ష వరకు వాళ్ళకి పోస్టల్లో. టీడీపీ సీనియర్ నేత మూకల శ్రీనివాసరావు బుధవారం విలేకరుల సమావేశంలో కనుగులవానిపేటకు చెందిన ఇప్పులి శివప్రసాద్ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. నీటి సంఘం అధ్యక్ష పదవి ఇప్పిస్తానని చెప్పి ₹1,00,000 తీసుకున్నానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, వాటిని ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భూ వ్యవహారాల్లో అక్రమాలు, బెదిరింపులు, హత్యాయత్నం వంటి అంశాలపై ఇప్పులి శివప్రసాద్ మరికొందరిపై ఆరోపణలు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు
అమరావతి భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖ కనెక్టివిటీ రోడ్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యేలు కూను రవికుమార్, గొండు శంకర్ ఆరోపించారు. శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అభివృద్ధిపై మాట్లాడడం విడ్డూరమన్నారు. భోగాపురం విమానాశ్రయానికి అవసరమైన మాస్టర్ ప్లాన్, భూసేకరణ అనుమతులు చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసి ప్రాజెక్టును ఆలస్యం చేసిందని విమర్శించారు. విశాఖ భోగాపురం బీచ్ కారిడార్ కనెక్టివిటీ రోడ్లను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. తోటపల్లి, వంశధార వంటి ప్రాజెక్టుల పురోగతిని ప్రస్తావిస్తూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అమరావతి రాష్ట్ర ప్రజల రాజధాని అని, విశాఖను ఐటీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని ధర్మాన ప్రసాదరావుకు సూచించారు. బాగా ముదిరిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాక ఓసరవెల్లి గమనించారు. అంటే ఓసరవెల్లి అని ఎందుకన్నా అంటే ఎన్ని రంగులు మార్చగలరు. ఓసరవెల్లి అనేక రంగులు మారుస్తూ ఉంటుంది, కాలానికి అనుకూలంగా, క్లైమేట్కి అనుకూలంగా. తన శరీర ఆకృతిని, శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రంగులు మారుస్తుంటుంది ఓసరవెల్లి. కానీ ధర్మాన ప్రసాద్ గారు తన రాజకీయ వ్యక్తిత్వాన్ని, రాజకీయ స్థితిని కాపాడుకోవడానికి అనేక రంగులు మారుస్తూ ఉంటాడు, అనేక మాటలు మారుస్తూ ఉంటాడు. ఈరోజు పాపం ధర్మాన ప్రసాద్ గారు, నేను ఇందాక అనుకున్నా ఎవరో పాపం ఈయన ఎవరైనా వచ్చారో, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు వచ్చారేమో, వాళ్ళు ఏమైనా ప్రవచనాలకి చేస్తున్నారేమో అనుకున్నాను. ఎరా చూస్తే ఈరోజు ఉదయం మీడియాలో ధర్మాన ప్రసాద్ గారి శుద్ధులు చూశాను. ఆ శుద్ధులు ఏంటంటే, ధర్మాన ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఈ ప్రాంతానికి ఏం చేశారు అని. నేను స్ట్రైట్గా శుద్ధి లేకుండా ధర్మాన ప్రసాద్ గారిని ఒకటి అడుగుతున్నా. ఈ రాష్ట్రం వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.